ఆయన ప్రస్తావిస్తూ గుజరాత్లో 5 సార్లు బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ పార్టీకి వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా కంటిన్యూషన్గా ఒకే ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వానికి 5 సార్లు అవకాశం ఇవ్వడం వల్ల గుజరాత్ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి పంజాబ్ ఉందో, పంజాబ్లో ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇప్పుడు పంజాబ్ యొక్క పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఏదైతే ఏపీ సంబంధించిన సంక్షేమం సంబంధించిన ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే మీడియా మిత్రులు ఒకరు అందరికీ నమస్కారం. నేను మీ ఆడార్ నాగరాజు. ఏపీలో సంక్షేమానికి నిధులు కొరత ఉండడం, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన కొన్ని అప్పులు, వాటికి కడుతున్న వడ్డీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారము, ఇవన్నీ కూడా సంక్షేమానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. 30 ఏళ్ళు చేసిన అభివృద్ధి కేవలం 5 సంవత్సరాల్లో రాష్ట్రం వెనక్కి వెళ్ళిందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్షేమానికి కూడా ప్రధాన కారణం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రధాన అంశాలని ఆయన ప్రస్తావిస్తూ గుజరాత్లో 5 సార్లు బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ పార్టీకి వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా కంటిన్యూషన్గా ఒకే ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వానికి 5 సార్లు అవకాశం ఇవ్వడం వల్ల గుజరాత్ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి పంజాబ్ ఉందో, పంజాబ్లో ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇప్పుడు పంజాబ్ యొక్క పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఏదైతే ఏపీ సంబంధించిన సంక్షేమం సంబంధించిన ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే మీడియా మిత్రులు ఒకరు అడిగిన ప్రశ్న ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం పశ్చిమ బెంగాల్లో కూడా 5 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి పశ్చిమ బెంగాల్ ఎందుకు వెనకబడిందని కూడా అడగడం జరిగింది. మళ్ళీ దానికి బదులిస్తూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లీడర్కున్న ఆ పార్టీకి ఆ లీడర్కున్న విజనరీని బట్టి, ఆ లీడర్కున్న ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప 5 సార్లు ఇచ్చారనో లేకపోతే 10 సార్లు ఇచ్చారనో రాష్ట్రం అభివృద్ధి కానీ లేకపోతే రాష్ట్రం సంబంధించిన ఆర్థిక అభివృద్ధి అనేది ఉండదు. ఆ పార్టీని అధికారం ఎన్నిసార్లు ఇచ్చామనేది కాకుండా ఆ పార్టీ ఎవరైతే పార్టీని నడిపించే వ్యక్తులు, రాష్ట్రం నడిపించే వ్యక్తులు, ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న విజయాన్ని బట్టి ఉంటుందనే విషయాన్ని కూడా మీడియా మిత్రులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సాలో కూడా 4-5 సార్లు ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారు పనిచేయడం జరిగింది. మరి ఒరిస్సా అభివృద్ధి చెందిందా? కాబట్టి 5 సార్లు ప్రభుత్వం ఇచ్చిన, 3 సార్లు ప్రభుత్వం ఇచ్చిన, 4 సార్లు ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలికంగా ప్రజలకు మంచి జరిగినప్పుడు మంచి జరుగుతుంది, చెడు జరిగినప్పుడు ఖచ్చితంగా చెడు జరుగుతుంది. అదేవిధంగా అంటే ఆ కంపారిజన్ని ఈ విషయంలోకి ఎంటర్ చేయడం అనేది అది సరైన విషయం కాదు. ఎందుకంటే 5 సార్లు ఒకే ప్రభుత్వానికి ఇవ్వడం అంటే అది అంత చిన్న విషయం, అంత ఈజీగా జరిగే విషయం కాదు. ప్రాక్టికల్గా ఒకేసారి 5 సార్లు ఒకే 5 సార్లు అంటే 20 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. ప్రజల్లోంచి ఎంత నమ్మకం ఉంటే 5 సార్లు ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తారు. సో అది ప్రాక్టికల్గా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ నాయకుడి మీద ప్రజలకు ఆ స్థాయిలో నమ్మకం ఉంటేనే అలాంటివి జరుగుతాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వం 100 రూపాయలు సంపాదించుకుని 10 రూపాయలు సంక్షేమానికి వాడితే సరిపోతుందా, దీర్ఘకాలికంగా ఈ సంక్షేమాన్ని కొనసాగించడం కూడా ప్రభుత్వానికి నష్టమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా శాశ్వతంగా పేదరికంలో ఉంచడం కూడా ఇది పెద్ద సమస్య అని చెప్పారు. సంక్షేమాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించడం అంటే ప్రజల్ని శాశ్వతంగా పేదరికంలో ఉంచడం అనేది కూడా ఒక అంశం అని చెప్పారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు, ఇది వాస్తవం కోణమే. కాకపోతే ఈ సంక్షేమాన్ని పెంచి పోషిస్తుంది కూడా ప్రభుత్వాలే కదా. ఈ సంక్షేమాన్ని పెంచి పోషించి డబుల్ త్రిబుల్ చేశారు. ఈరోజు ఆర్థిక పరిస్థితులకి కొన్ని ఇబ్బందులు లేవని ఎవ్వరు అనట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. పోలవరం పెండింగ్లో ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఉంది, అమరావతి పెండింగ్లో ఉంది. ఇవన్నీ ఎవరు కాదన్న విషయాలు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రజలందరూ ఓట్లు వేశారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా వెంటనే అంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు కాకుండా ప్రభుత్వానికి కూడా కొంత అవకాశాలు ఇస్తూ ప్రభుత్వాన్ని అవకాశం ఇస్తూ ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ సంక్షేమాలన్నీ కూడా చేస్తారని అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది, అందుకే అంత స్ట్రైక్ రేట్ ఇవ్వడం జరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారికి ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ కూడా చీలకుండా ఓటు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద ఉన్న నమ్మకంతో పాటు నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి అంత స్ట్రైక్ రావడం జరిగింది. కాబట్టి కొద్దిగా లేట్ అయినా సరే, కొన్ని రోజులు అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటారని నేను భావిస్తాను. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన ఏదైతే ఛాలెంజెస్ ఇష్యూస్ ఉన్నాయో
ఆర్థిక పరంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆర్థిక పరమైన సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధిగమిస్తారు. అధిగమించి రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధిని ఇంకోవైపు సంక్షేమమైన రెండింటిని కూడా కొనసాగిస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ సహకరిస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.